ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు గుడ్డులో పుష్కలంగా ఉన్నాయి. మాంసకృతులు, 9 రకాల అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు, డి విటమిన్, ఖనిజాలు నిండుగా ఉంటాయి. గుడ్డు శాకాహారమా లేక మాంసాహారమా అనే సందేహం మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే సైన్స్లో శాకాహార ఆహారానికి నిర్దిష్ట నిర్వచనం ఉంది. జంతు మాంసం లేని ఆహారాన్ని శాకాహారం అని అంటారు. ఈ కోణంలో చూస్తే గుడ్డు శాకాహారంగానే పరిగణించాలి. ఇలాంటి ఆహారం తీసుకునే వ్యక్తులను ఓవో వెజిటేరియన్స్ అంటారు. సైన్స్ కోణం నుంచి చూస్తే కోడిగుడ్డు పెట్టినంత మాత్రాన అది మాంసాహారం కాదు. జంతువుల నుంచి వచ్చే ప్రతిదీ మాంసాహారంగా పరిగణించకూడదు. దీనికి మరో మంచి ఉదాహరణ పాలు. గుడ్డు మాంసాహారం అయితే మరి పాలు కూడా గేదెల నుంచి వస్తాయి కదా, అప్పుడు పాలను కూడా మాంసాహారంగానే పరిగణించాలి అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇక వ్యక్తులు బలహీనంగా ఉన్న, నీరసించిపోతున్న, ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిన గుడ్డు ఆహారంగా స్వీకరించాలని వైద్యులు సాధారణంగా చెప్పటం మనకు తెలిసిందే. కాబట్టి కోడిగుడ్డును శాకాహారంగా భావించి తినటం ఉత్తమం, ఆరోగ్యకరం అనవచ్చు.